అందరికీ ప్రైజ్ ద లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం. ఆయన నిన్ను ప్రేమించి నీ గర్భఫలము దీవించును. ద్వితీయోపదేశ కాండము 7:13. సహజంగా దేవుడు ఒక వ్యక్తిని దీవించి మన గర్భఫలమును, మన భూఫలమును, మన రేక్కల కష్టార్జితాన్ని, మనం చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి శక్తి కలిగిన దేవుడని ఇజ్రాయెల్ ప్రజలతో ఆనాడు చెప్పినట్టుగా ఈరోజు మనతో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన నిన్ను ప్రేమించి, సహజంగా మానవుని యొక్క ప్రేమ వేరు, మరి ఈ లోక సంబంధమైన ప్రేమ వేరు, కానీ దేవుని ప్రేమ అనేది శాశ్వతమైనది. ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తాడో నీ గర్భఫలాన్ని కూడా ఆయన దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మొదటి వాక్యం, మనం దీవింపబడాలంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన మాటకు మనము చెవియొగ్గాలి. ఎప్పుడైతే ఆయన మాటలు మనం అంగీకరిస్తామో ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించువాడు. మరి ఇదే కాలంలో నేడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే మనకు ఈ దీవెనలన్నీ ప్రాప్తించునని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి దీవింపబడాలంటే మనం ఆయనను ప్రేమించాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. తల్లి మరిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు మర్చినా, కానీ దేవుడు నిత్యము నిరంతరము ఆయన సన్నిధి మనకు దయచేసే దేవుడు. మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నమ్మి, విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటూ ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని మా జీవితంలో ప్రసాదించి, ఆయన నేను ప్రేమించి నీ గర్భఫలమును దీవించునన్నారు. తండ్రి, మీరెంతగానో ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ కృపతో మమ్మల్ని అందరినీ బలపరచండి. నిన్ను ప్రేమించే వారిని, సంతతిని దీవించే దేవుడు అని మరొకసారి మా జీవితంలో నెరవేర్చినందుకు స్తోత్రం. ఈ వాగ్దానం వీటిని స్వతంత్రించుకుంటూ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.